హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామయ్య టైలర్. ఈరోజు మన వీడియోలో పార్ట్ 1. ఈ పార్ట్ 1లో మగ్గం వర్క్ బ్లౌజ్ మనం బ్యాక్ పార్ట్ మనం కుట్టుకునే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్స్ మనం ఈ యొక్క బ్యాక్ మనకి హెమ్మింగ్ పట్టి ఉంటుంది కదా, దానికోసం మనం ఇది యూజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇది కుట్టుకునేటప్పుడు మనం మగ్గం వర్క్ కదా, మనం సింగిల్ పాదం అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వన్ సైడ్ పాదం పెట్టుకొని మనం కుట్టినప్పుడే మన యొక్క మగ్గం వర్క్ బ్లౌజ్ని మనకి చాలా ఈజీగా మనం కుట్టుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం మిషన్కి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇలా మనం పెట్టేసుకొని మనం ఫ్రెండ్స్ మనం ఫిట్ చేసుకోవాలా. ఫిట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫిట్ చేసుకున్న తర్వాత మనకి పాదం అనేది మనకి కరెక్ట్ సెట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసేసి ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా పెట్టుకోవాలా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మనం ఒరిజినల్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా పెట్టేసి ఈ యొక్క సెంటర్ అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది మనం చూసుకొని మనం రెండు సెంటర్ వచ్చే విధంగా చూసుకొని మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సెంటర్ నుంచి మనం కుట్టాలి స్టార్టింగ్. మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యొక్క సెంటర్ మనం పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం కుట్టాలండి. మనం కుట్టినప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇలా మనం కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ యొక్క పూసలు ఉన్నాయి కాబట్టి పూసలు పక్కన మనం మనం పడే విధంగా మనం కుట్టుకోవాలా. అందుకనేసి మనం సింగిల్ పాదం అనేది మనం పెట్టుకున్నాం. సింగిల్ పాదంతో కుట్టినట్టయితేనే మనకి యొక్క పూసలు అనేది కానీ ఈ యొక్క క్లాత్ అనేది కానీ మనకి నీట్గా అనేది కనిపిస్తుంది. మనం మగ్గం వర్క్ అనేది కనిపించాలంటే ఒక దారాలతో కుడతారు కాబట్టి ఆ దారాలన్నీ కూడా మనకి నీట్గా కనిపించాలంటే మనకు ఈ యొక్క సింగిల్ పాదాన్ని అమర్చుకొని మనం కుట్టుకోవాలండి. మనం ఈ విధంగా మనం ఇలా కుట్టుకోవాలా. అయితే కొంచెం మనం స్లోగా కుట్టాలండి. మనం ఖర్చు కూడా మనం చూసి జాగ్రత్త పట్టుకొని కుట్టుకోవాలా. మనం కుట్టిన వాళ్ళు మగ్గం వరకు కుట్టిన పక్క నుంచి కుట్టుపడే విధంగా చూసుకోవాలి. మనం ఎక్కువ తక్కువ పడకుండా. మనం ఎక్కువ తక్కువ పడినప్పుడు ఏమైతుందంటే మన కుట్టు అనేది వాళ్ళు కుట్టింది మనకు కనిపించకపోతే మనకి కొంచెం మంచిగా నీట్గా అనేది కనిపించదు. మనం కుట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా వచ్చేసింది. మనకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రెండో సైడ్ కూడా మనం కుడదాం. రెండో సైడ్ కూడా మనం ఏం చేద్దామంటే మనం ఫ్రెండ్స్ మనం ఇలా సరి చేసుకొని మనం ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇక్కడి నుంచి కుట్టుకుందాం మనం. ఎందుకంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనకి ఇలా కుట్టినట్టయితే. ఇలాగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత మనం మనం ఎక్కువ తక్కువ ఉన్న ఖర్చును మనం కొంచెం కట్ చేసుకోవాలండి. మనం ఇలాగ మనం కొంచెమే కట్ చేసుకోవాలి. మనం మామూలుగా మనం తక్కువ పెట్టి మనం ఖర్చు ఉంచి కట్ చేసుకున్నాం. మనం ఇలా కట్ చేసుకొని మనం ఈ యొక్క మూలల కాడ కొంచెం చిన్న కాట్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం కొద్దిగా ఇలా కట్ చేసుకొని ఫ్రెండ్స్ మనం ఇలా కొంచెం కాట్ పెట్టుకోవాలి. ఈ మూలల కాడ తిరగటం కోసం అనేది మనం అందులో మనం ఖర్చు కూడా తక్కువ పెట్టుకుంటున్నాం కాబట్టి తిరుగుతుంది. అయినా చిన్న కాట్ అనేది ఇలా పెట్టుకోవాలి. మనం కుట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మనకి చాలా నీట్గా అనేది రావడం జరిగింది. మనకి వర్క్ చేసుకున్నది మనకి నీట్గా కానొస్తుంది. మనకి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పూస కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తున్నది. ఇప్పుడు దీనిపైన మనం ఏం చేద్దామంటే ఇప్పుడు లైనింగ్ పైన ఒక కుట్టేసుకోవాలి ఫ్రెండ్. ఎక్కినారి పైన ఇలా ఒక కుట్టేసుకోవాలి. ఇప్పుడు వేసుకునే విధానం కూడా చూద్దాం మనం. పార్ట్ 1. ఈ పార్ట్ 2లో మనం ఫ్రంట్ పార్ట్ కుడదాం. పార్ట్ 3లో మన బ్లౌజ్ అనేది కంప్లీట్గా మనం కుట్టుకునే చూపిద్దాం ఫ్రెండ్స్. మనం ఈ 3 భాగాలు చూసినట్టయితేనే మనం ఈ మగ్గం బ్లౌజ్ కుట్టింది మీకు చాలా ఈజీగా అర్థమైంది ఫ్రెండ్స్. మనం లైనింగ్ పైన కూడా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మన ఈ లైనింగ్ని మనం ఇలా సరి చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా చేసుకున్నప్పుడు మనకి పూస చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత నీట్గా మనకి కనిపిస్తున్నదో. మనకి ఇప్పుడు లోపల మనకి ఖర్చు అనేది మనకి కనిపించుకుంటా మనకి బయట భాగంలో చూడండి ఫ్రెండ్ మనకి చాలా నీట్గా వచ్చే విధంగా కుట్టుకున్నాం. మనం ఎందుకు వచ్చింది ఇలాగంటే మనం సింగిల్ పాదం పెట్టి మనం కుట్టుకున్నాం కాబట్టి మనకి మనకి పూసలు కూడా చాలా నీట్గా మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మనం సెంటర్ చూసుకోవాలి. మనం ఈ సెంటర్ ఉంది కదా మనకి వర్క్ ఉన్నది కదా, ఈ యొక్క మనకి కట్ చేసుకున్న ఫోల్డ్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఫోల్డ్ మనకి ఇలా పెట్టేసుకొని మనం కరెక్ట్గా వచ్చేది మనం ఇక్కడి నుంచి కుట్టాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి లైనింగ్ని ఇలాగా. అప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా జరగకుంటుంటుంది మనకి ఇలా కుట్టుకోవటం వల్ల. ఇలా మనం లైనింగ్ని మనం జాయిన్ చేసుకోవాలండి. మనం ఇలా చూసుకోవాలి. మన ఖర్చు మనకి ఎక్కువ లోపలికి మనకి బయట కాని రాకుండా చూసుకొని మన లైనింగ్ అనేది మనం జరిపి ఇలా మనం కుట్టుకోవాలి. మనం
ఇప్పుడు మనం సెంటర్ నుంచి మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా, ఇలా చూసుకొని మనం ఫ్రెండ్స్ దీన్ని మనం మళ్ళీ మనం ఈ మూల నుంచి మనం కుట్టాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి కుట్టినట్టయితేనే మనకి సెంటర్ కరెక్ట్గా అనేది మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇలాగనే కుడదాం మనం. ఇలాగా సేమ్ దీన్ని కూడా మనం ఇటు నుంచి కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ యొక్క పై భాగం నుంచి మనం షోల్డర్ కానించి ఇలాగ అటాచ్ చేసుకోవాలండి మనం. ఇప్పుడు మనం లైనింగ్తో సమానంగా మనం కట్ చేసుకోవాలండి మనం ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలాగా. ఫ్రెండ్స్ మనం లైనింగ్తో సమానంగా మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలా. ఈ యొక్క ఆర్మోల్ సైడ్ కూడా మనం ఇలాగా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాక్ మనం డాట్ అనేది మనం కుట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మన వర్క్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది. ఆ తక్కువ వచ్చే విధంగానే చూసుకొని మనం ఈ యొక్క డాట్ మనం వేసుకొని మనం కుట్టుకోవాలండి. ఇలా పెట్టేసి మనం డాట్ కుట్టుకోవాలండి మనం. మనకి ఇక్కడ ఈ సందులో మనం డాట్ అనేది మనం కుట్టుకున్నాం ఫ్రెండ్. ఇప్పుడు మనం బ్యాక్ మనకి బెల్ట్ మనకి హెమ్మింగ్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్స్కి దీన్ని మనం ఇలా మనం మలిచి కుట్టుకోవాలండి మనం ఈ విధంగా. ఇప్పుడు ఈ యొక్క బెల్ట్ మనం బ్యాక్ మన హెమ్మింగ్ వస్తుంది కాబట్టి దీనికి మనం ఇలా పెట్టేసుకొని మనకి ఇప్పుడు ఖర్చు మనకి 1/2 ఇంచ్ అనేది మనం పట్టుకోవాలి. మీకు అనుకూలంగా ఎంత ఉంటే పట్టుకోవచ్చు. మేము మామూలుగా అయితే 1/2 ఇంచ్ అయితే కంపల్సరీ మనం ఇలా మనం పట్టుకొని కుట్టుకోవాల్సిందే. బ్యాక్ పార్ట్కి ఇలాగా ఇక్కడ ఒక చిన్న ఫోల్డ్ లాంటి పెట్టుకోవాలా, ఎందుకంటే అక్కడ తిరగటం కోసం ముందు. చిన్నగా ఇలా పెట్టుకోవాలి మనం. ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం ఒక కుట్టేసుకోవాలా లైనింగ్ పైనుంచి మనం. ఫ్రెండ్స్ మనం ఈరోజు మన వీడియోలో మనం బ్యాక్ పార్ట్ మనం కుట్టే విధానం మనం చూసినాం ఫ్రెండ్స్. మనం ఈ బ్యాక్ పార్ట్స్ మనం ఫస్ట్ క్లాస్ 1లో మనం ఇప్పుడు ఇది కుట్టడం అనేది జరిగింది. పార్ట్ 2లో మనం ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందాం మనం. ఇప్పుడు దీన్ని మనం